ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి 904 కావాలంటాడు. ఇక ఉత్తమ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904 అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో, సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబీకి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పము, KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకి ముడిగెట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిండు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. నెల 10 మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ చేయాలి, బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే both the states will hand over the 15 prioritized components of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల లోపల మొత్తం అప్పచెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పచెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పచెప్పము అని పోరాడింది బీఆర్ఎస్. ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు. దీని మీద కేసీఆర్ గారు గర్జించిండ్రు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమయ్య బాబు, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లి ఆగబోయి అప్పచెప్పినాడు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కట. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది? ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిగా సంతకం పెట్టారు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది. మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలు నిలబెడతా మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెరువు నల్లగొండ నేను పిలిపించిన. అంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రాజెక్టులు అప్పచెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు గర్జించిండ్రు. నెక్స్ట్ టైం అయితే చూడండి, ఇది మళ్ళీ లెటర్. ఇది 27 జనవరి 2014, 2020. ఇక్కడనేమో 17/1/2024 కరెక్ట్గా 7 రోజులకు బీఆర్ఎస్ పోరాడంగానే 10 రోజులకు 17 నాడేమో అప్పచెప్తామన్నారు. 27వ తారీఖు నాడు ఏమి ఇచ్చిండ్రు? బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ అండ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. వెంటనే వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఉత్తరం రాసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఏమని తీర్మానం చేసిండ్రు? మేము ప్రాజెక్టులు అప్పచెప్పము, కేఆర్ఎంబి KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే
మనకేమర్థమైంది స్పష్టంగా 3 పాయింట్లు మీరు చూడండి. ఫస్ట్, ప్రాజెక్టులు అప్పజెప్పి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాజెక్టులు అప్పజెప్పినరు, బీఆర్ఎస్ పోరాడితే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం 28% చేసిందే వీళ్ళు. నంబర్ 2. నంబర్ 3, 66-34 లేకుండా 2023లో మనం అగ్రిమెంట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపితే 24-25కు మళ్ళీ 66-34తోని అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక తప్పు చేసిండ్రు. నంబర్ 3. ఇక్కడికి 3 అయినాయి, ఇంకా ముందుకు పోతా. రాయలసీమ లిఫ్ట్ అసలు నాకైతే అర్థమే కాదు. అబద్ధం ఆడడానికి అన్నా కొంచెమన్నా సంశయం ఉండదా? మనుషులకు కొద్దిగా అరే ఎవరన్నా అనుకుంటారు, బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటిదన్నా కొద్దిగానే ఉండద్దా? నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే నేను ఆపిండట. అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తా చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తా. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020 అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్, ఏపీ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్ 6th October 2020 అంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. కింద చూడండి, he stated that Pothredipadu project of AP does not have any water allocation to KWDT1. The project was operationalized idanta 84,000 cusecs per 8 TMC per day. He further asserted that water is being transferred to AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPR. Also stated that AP continues with this project, then Telangana would construct a 3 TMC barrage at Alampur and draw waters. అంటే పోతిరెడ్డిపాడు మీద, రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎంత గట్టిగా పోరాడినరు, అవసరమైతే మేము బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వానికి కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద మనం రాసిన లెటర్లు 1 కాదు 2 కాదు 19 లెటర్లు, 18. ఇగో ఇది జీవో చూడండి, జీవో వచ్చింది 5/5/2020, 29/1/2020 నాడు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ లెటర్ రాసింది. అంటే అపెక్స్ కమిటీలో మీటింగ్ మాట్లాడినాం, వేరియస్ సందర్భాల్లో ఇవాళ దాదాపు 18 ఉత్తరాలు రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం. ఉత్తరాలు రాసి ఊరుకున్నామా? లేదు. నెక్స్ట్, ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్కు రాసినటువంటి లేఖ. I want to express a strong objection of Telangana to the taking up of expansion of Pothredipadu head regulator and newly proposed Rayalaseema lift irrigation scheme by the government of Andhra Pradesh. ఇది కేసీఆర్ గారు 2/10/2020 నాడు రాసిన లేఖ. అంతేకాకుండా కింద ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఎజెండాగా పెట్టండి, ఇది ఆపించండి ఇమీడియట్గా అని చెప్పి కేసీఆర్ చూడండి కింద, I request you to include the allocation of water issues raised in the letter of agenda item of second meeting of Apex. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop the work on expansion of Pothredipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control of Srisailam reservoir should be handed over to Telangana immediately.
మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్కు డైరెక్షన్ ఇవ్వండి, దాన్ని ఆపండి. ఆపడం కోసం శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ యొక్క దాన్ని నిర్వహణ తెలంగాణకు అప్పచెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు రాస్తే దీని మీద షెకావత్ గారు రిప్లై ఇచ్చింది. ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదేశిస్తూ మీరు ఆపండి అని రాసిన లేఖ. కేంద్ర మంత్రి షెకావత్ గారు ఇది కేసీఆర్ గారికి రాసిన లేఖ. ఇది 11th December మన రిప్లై టు అవర్ లెటర్. ఇది కేసీఆర్ గారు షెకావత్ గారు రాశారు. దీనికి రిప్లై షెకావత్ మనకు రాసిండు. ఏం రాసిండు లాస్ట్ చూస్తాం. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వుడ్ like to mention that KRMB as well as Ministry of Jal Shakti, Government of India consistently asked AP not to go ahead with Pothredipadu and Rayalaseema lift irrigation projects until the DPRs approved by KRMB and CWC. అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ను ఆపాలని ఆంధ్రప్రదేశ్కు లేఖ రాసిన లెటర్ మనకు కూడా కాపీ పంపినరు. ఇది కేంద్ర మంత్రి గారు రాసిన లెటర్. దాన్ని అంతటితో కూడా ఆగలే, మనం ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్కు. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే సో 54 పేరా ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దెర్ ఈజ్ సమ్ ఫోర్స్ in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్. లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. సిగ్గు లేకుండా మేము ఆపినా, నేను చంద్రబాబు చెవులో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కోసం పోరాడిందే బీఆర్ఎస్. ఆనాడు పోతిరెడ్డిపాడు పులిచింతల ప్రాజెక్టులు కడుతుంటే ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగడానికి వీలు లేదు, ఈ అన్యాయాల్లో మనం భాగస్వామ్యం కావడానికి వీలు లేదు అని ఆనాటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఉన్న 6 మంత్రులు మేము ఆ రోజు రాజీనామా చేసినాం. రాజీనామా చేసిందేమో 4/7/2005. మరి పోతిరెడ్డిపాడు జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామా చేసిన ఇంకా 2 నెలలకు 13/9/2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. ఆ తర్వాత ఇది అసెంబ్లీ